నమస్తే వెల్కమ్ టు విచి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ధాన్యం కొనుగోలు రగడ సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభ్యపక్ష భేటీ చంద్రబాబు ఆరోపణలపై స్పందించిన సజ్జల ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ ఎన్నికల బరిలో సోను సుద్ సోదరి సంచలన ప్రకటన చేసిన సోను ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయొద్దు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్ఎస్ఎఫ్ విజ్ఞప్తి ఇక వివరాల్లోకి వెళ్తే ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది టీఆర్ఎస్ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభ్యపక్ష సమావేశం జరగనుంది వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ప్రజలను బీజేపీ గందరగోళంలోకి నెడుతోందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ అధినాయకత్వం ఈ అంశాన్ని కూడా రేపటి భేటీలో చర్చించనుంది ఈ కీలక సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో ధర్నా చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆ అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ధాన్యం అంశంలో కేంద్రాన్ని బీజేపీని ఎదుర్కొనేందుకు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు ఏపీ స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు కొనసాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొనడం తెలిసిందే ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేయాలా చరిత్రహీనులాగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు కుప్పం ఎన్నికను సాధారణ ఎన్నికల్లా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా హడావిడి చేస్తున్నారని విమర్శించారు ప్రతి పోలింగ్ బూత్ లోనూ టీడీపీ అభ్యర్థి ఏజెంట్ ఉంటారని వాళ్ళు ఉన్నప్పటికీ గొడవలు చేసి ప్రభుత్వం బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలకు సంబంధించిన వీడియోలను కూడా ఆయన మీడియాకు ప్రదర్శించారు తొలిసారి మున్సిపాలిటీ అయిన హెడ్ క్వార్టర్స్ మొత్తం ఓటర్లు 37,000 చిల్లర 37,600 ఉన్నారంట దాని గురించి అనర్గళంగా 19 ఎన్నికల్లో ఎట్లా మాట్లాడారో జనరల్ ఎన్నికల్లో ఇంకో రకంగా రాజ్యాంగము రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్యము ప్రజల బాధ్యత మీడియా బాధ్యత ఎవరెవరు ఎటు తిరగబడాలి అని పిలుపునిస్తూ మాట్లాడినవన్నీ చూస్తే అంతకుముందు ఆయన అక్కడికి నేరుగా యుద్ధరంగంలోకి దూకినట్టు కుప్పం బయలుదేరాలని అనుకుని మళ్ళీ ఎందుకో వాయిదా వేశారు ఆ తీరు చూస్తే అసలు ఈయనకి ఏమైంది అని అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తి 14 ఏళ్ళు ఈ రాష్ట్రం భరించింది ముఖ్యమంత్రి కానీ బాధ కలుగుతుంది బహుశా భరించినందుకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు మనం తెచ్చుకున్నామని అందరూ అనుకునే ఇది కూడా వచ్చి ఉంటుందని భావిస్తున్నాం ఈరోజు మొత్తం జరుగుతున్నవి 12 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికలు గతంలో మొత్తం మిగిలినవి మేజర్ పార్ట్ అయిపోయాయి ఆ రోజు ఇవి గుర్తు మీద జరిగే ఎన్నికలు పార్టీల బలాబలాలు ప్రదర్శనలు చూపించాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవే అసలైన గీటురాయి ఆ ఎన్నికల్లో ఎలాంటి ఇవి జరగకుండా స్మూత్గా సాఫీగా జరిగే రకంగా చూడడం చెదురుమదురుగా ఏమైనా జరిగినా అవి ఎప్పుడైనా జరిగే ఉండడం జరుగుతున్నవి వాటిని దాటుకొని ఒక కూటమో ఓ పార్టీనో ఎవరెవరు గెలుస్తుంటారు ఇప్పుడు జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే 2.5 ఏళ్ళు అయింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటై ఒక రకంగా
మిడ్ స్ట్రీమ్ దీంట్లో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలియడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి సహజంగానే మేము చేసిన పనులన్నీ తీసుకొని జనంలోకి మేము వెళ్ళాం. మాలో ఏదన్నా లోపాలు, ఈ పార్టీ పాలనలో లోపాలు ఎత్తకాలని వాళ్ళు ప్రయత్నం చేయడం సహజంగానే జరిగేది. అది కూడా సగం కాడి పడేశారు. స్థానిక సంస్థల్లో మండలాల ఎన్నికలు వీటిలో దిగలేదు. అలాగే మన మున్సిపల్ ఎన్నికల్లో అయితే చేశారు. ఫలితాలు ఎలా వచ్చాయో మీరు చూసాం. ఎదురుగా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థులు ఉన్నా లేమని చెప్పి అందరూ కలిసి ముసుగులో దూరి పోరాడినా లోపాయికారిగా ఒప్పందాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ ఒకే తాను గుడ్డల్లాంటివి, దానికి తోడు బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని సపోర్ట్ చేసిన ఎంటైర్ స్టేట్ గత ఎన్నికలతో పోలిస్తే 19 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 15 నుంచి 20-25% వరకు సోనూ సూద్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో మెగా నియోజకవర్గం నుంచి తన సోదరి ఎన్నిక బరిలో నిలుస్తారని ఆయన వెల్లడించారు. తన సోదరి మాలవిక సూద్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మాలవికకు మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆరోగ్య రంగమే కాకుండా ఆమె కీలకమని, గెలిస్తే కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరాడుతుందన్నారు. ఉద్యోగం లేనప్పుడే యువత డ్రగ్స్ తీసుకొని చెడు దాడులు తొక్కుతోందని అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు రామాంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యదర్శి పెద్దయ్య, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కలెక్టరేట్, అసెంబ్లీ, సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. పేద విద్యార్థులకు విద్యను అందించేలా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి ఇలా విద్యార్థులను నడి రోడ్డు మీదకు తెచ్చే నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణ విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడేడు విద్యా సంస్థలను నిర్వహణ చేస్తున్న జీవో 42, 50, 52 ఈ జీవోలను రద్దు చేయాలని, అలానే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకు ఈ ఏడు విద్యను దూరం చేసేలా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక నెల నుంచి కూడా ఈ ఏడు విద్యా సంస్థలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాదాపుగా ఎంతోమంది విద్యార్థులు, దాదాపుగా 2300 కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులు, దాదాపుగా 5 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం వల్ల దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు విద్యను దూరం అయ్యే పరిస్థితి ఉంది. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. కావున ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దయ ఉంచి ఈ పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఏదైతే ఈ జీవోను రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే నిన్నటి రోజున ఒక జీవో అనౌన్స్ చేసేసి మేము ఈ ఏడెడ్ని కొనసాగించే విధంగా ఏదో చెప్పేసి ఒక తూతు మంత్రంగా ఏదో ఒక జీవో విడుదల చేస్తారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎన్ని ఆప్షన్లు పెట్టినా మేమైతే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మీరు మామూలుగా వాళ్ళకు బలవంతంగా లాక్కున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏడేడు విద్యా సంస్థలు ఎట్లో ఇది చేశారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు యథాతథంగా ఏదైతే ఈ ఏడేడు విద్యా సంస్థలు ఉన్నాయో ఆ ఏడేడు విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగించాలి. ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అన్ని కళాశాలలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు యథావిధిగా నడుచుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జీవో 42, 50, 52 జీవోలను రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఉద్యమాలు మొదలయ్యాయి. ప్రభుత్వం దిగి రాకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో, అన్ని ప్రజా సంఘాలతో కుదిరితే కలెక్టరేట్ కార్యాలయాలు లేకపోతే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి
ఒకటే తెలియజేస్తున్నాం, పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయకండి. ఎన్నో దశాబ్దాలుగా, దాదాపు 7 దశాబ్దాలుగా ఏదైతే దాతలు ఉన్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఎవరైతే స్థలదాతలు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఎయిడెడ్ విద్యను పేద విద్యార్థులు అండగా ఉంటుంది. ఖచ్చితంగా పేద విద్యార్థులు ఒక ఉన్నత చదువులు చదువుకోవడానికి. బిగ్ బాస్ 5వ సీజన్ కంటెస్టెంట్ గా ఆఖరి వరకు వెళ్లిన జశ్వంత్ కు మెడ నొప్పితో ఆరోగ్యం సహకరించలేకపోయింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి కాచిగూడ టీఎక్స్ ఆసుపత్రి స్పెషల్ డాక్టర్ నరేష్ ను సంప్రదించారు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించారు. జశ్వంత్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. ఎటువంటి భయం లేదని హామీ ఇచ్చారు. Good evening, I'm Dr. Naresh, consultant neurosurgeon and medical director of TX Group of Hospitals. So first of all, this is regarding health condition of Mr. Jashwant, one of the favorite contestant from Big Boss season 5. He's got, as you all know, health కారణాల వల్ల కొంచెం హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ హౌస్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ కొన్ని టెస్ట్ చేసాము. దాంట్లో కూడా ఎటువంటి అన్ని నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దేర్ వర్ నో పాజిటివ్గా మనకు ఒక ఐడెంటిఫై చేయగలిగే రీజన్ ఏం ఉండలేదు. సో ఇప్పుడు దాన్ని ఇంకా రిఫైన్డ్ టెస్ట్ చేసుకోవాలన్న కారణంతోనే తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం జరిగింది. సో దానికి భాగంగానే ఈరోజు ఫస్ట్ విజిట్ ఇక్కడ టీఎక్స్ హాస్పిటల్కి వచ్చారు. వీ హ్యావ్ గివెన్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేశాము. బికాజ్ హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ టుమారో. సో అగైన్ హీ విల్ గెట్ ఇట్ డన్ నెక్స్ట్ ఒక 3-4 డేస్లో వచ్చేసి మళ్ళీ కంప్లీట్ ఎవాల్యుయేట్ చేయించుకుంటారు. అండ్ ఆల్సో మెడిసిన్స్ కొన్ని చేంజ్ చేసాము. సో రైట్ నౌ హీఈస్ ఫీలింగ్ బెటర్ అండ్ లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓవరాల్గా అయితే వీ హ్యావ్ ఇంకా కొన్ని పెండింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. అవి తెలిస్తే మనకి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అంత ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. ఓవరాల్గా హీ ఈజ్ రికవరింగ్. సో దట్ ఈస్ వన్ గుడ్ సైన్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ. కంపేర్ టు ది లాస్ట్ వీక్ మైట్ బీ ఇన్ వీక్ నేను టోటల్ రికవర్ అయిపోతానేమో. ఇంకా కొన్ని టెస్ట్స్ ఉన్నాయని చెప్పారు డాక్టర్. మైట్ బీ అది కూడా లిటిల్ జస్ట్ హోప్ అంతే. లైక్ ఏముండదని అనుకుంటున్నాను. బట్ దే ఆర్ ట్రీటింగ్ రియల్లీ వెల్. ఐ హోప్ విత్ ఇన్ 1 వీక్లో నేను మళ్ళీ స్ట్రాంగ్గా కనిపిస్తానేమో. బిగ్ బాస్లో మళ్ళీ ఎంట్రీ ఇస్తానేమో. సో యాజ్ ఆఫ్ నౌ అయితే I'm totally happy with these 2 people. Literally, all credits goes to these 2 people. And really, Naresh garu, మీరు ఇచ్చిన మెడిసిన్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి రియల్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ TX హాస్పిటల్ as well. Sure. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలు కీర్తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కీర్తన ఫౌండేషన్ సభ్యులు మనోజ్ ఆధ్వర్యంలో అనాథ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తీగల విక్రమ్ ఈ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మనోజ్, సూరి, గొంగడి శ్రీను, డప్పు సాయి, విక్రమ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. Happy long life to you. Happy greetings to you. Greetings to you. Happy. Hello. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణ ప్రత్తిపాటి గార్డెన్లో ఎస్ఎం కమల్ బాషా నేతృత్వంలో జాతీయ స్థాయిలో కుంఫు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుండి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ స్థాయిలో గెలిచిన వారికి బహుమతి అందజేశారు. కుంఫు, కరాటే విద్యలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవని, సమాజం బాగుండాలనే ఆలోచనలో కమల్ బాషా ఎన్నో సంవత్సరాల నుండి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారని మాజీ మంత్రి కొనియాడారు. కమల్ బాషాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులు 60 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారని సీఎం చెప్పారని, ప్రతి గింజను కొంటామని అన్నారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే యాసంగి వరి కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పునరుద్ఘాటిస్తున్నాం. మరి కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. అప్పుడే వరి ధాన్యం వేయాలంటాడు, మరి దొడ్డు రకాలు అంటాడు, సన్నపు రకాలు అంటాడు. రైతులందరూ కూడా వితరణలో పడేసి మరి ఈరోజు ఎప్పుడు ఏ రాత్రి వేసేటువంటి కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఇలా మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు ఎవరికి ఆలోచించినటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వ్యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్తున్నాడు ఈరోజు. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఇది రైతాంగం అందరూ కూడా పూర్తిగా గ్రహించాలా. మనం ఏదైనా అడగాలనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. మరి ఇప్పుడు మొగులకు చూస్తేనేమో వానలు పడే పరిస్థితి ఉంది, ధాన్యం అంతానేమో రోడ్డు మీద ఉంది. మరి ధాన్యం కూడా ఈ వర్షానికి అకాల వర్షాలకు నానిపోయినటువంటి పరిస్థితులు ఉంది. మరి ఆ మొలికెత్తినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలా. మరి ఇటు చూస్తేనేమో కేంద్రం మీద ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వము ధర్నాకు కూర్చుండి నినాదాలు వేస్తూ కేంద్రం మీద ఆరోపణ చేస్తున్నటువంటి మరి తెలంగాణ ప్రజానికం అందరూ కూడా సిగ్గుతోని తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో అపరిశుభ్రత నాట్యమాడుతోంది. చెత్తా చెదారంతో గ్రామం మురికి కుంపటిలా తయారయ్యింది. ఈ చెత్త ద్వారా డెంగూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామస్తులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామ స్వచ్ఛతపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వెంటనే ఉన్నతాధికారులు స్పందించినా చర్యలు తీసుకోకపోతే వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను ఆర్టీఓ కాజావలి సందర్శించారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనపై బీచ్ ను సందర్శించారు. ఎంపీడీఓ సూర్యనారాయణ, డీఎస్పీ మాసూం బాషాతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిశీలించారు.
జనగామ జిల్లాలోని బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 19న లక్ష దీపోత్సవ మహోత్సవం నిర్వహించనున్నారు. చిన్నజీయ స్వామివారి ప్రియ శిష్యుడు యాదాద్రి దేవస్థానం సిద్ధాంత శిరోమణి శ్రీ కృష్ణమాచార్య ఆధ్వర్యంలో ఈ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీమన్నారాయణ కృపకు పాత్రులు కావాలని ఆలయ పూజారి కోరారు. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులందరికీ కార్తీక మాసము చాలా విశిష్టమైనటువంటిది. అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీకము అంటే చాలా మహిమాన్వితమైనటువంటి మాసము కూడా. అది దివ్యమైనది. ఇటు విష్ణువునకు అటు శివునకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము. ఈ మాసానికి దామోదరుడు అని అధిపతి. కార్తీక మాసానికి దామోదరుడు. కార్తీక మాసంలో రేపు రాబోయే పౌర్ణిమ 19వ తేదీ నవంబర్ 2021 శుక్రవారం రోజున మన బాణాపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దాదాపు 30 సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్నటువంటి లక్షదీప మహోత్సవం నిరాటంకంగా నిర్విఘ్నంగా ఈసారి కూడా మనం భగవత్ కృపా కటాక్షం చేత చక్కగా మనమందరం కలిసి స్వామి సన్నిధిలో లక్షదీప మహోత్సవము నిర్వహించబోతున్నాం. విష్ణు సాన్నిధ్యమందు గోధూలి వేళ ఈ దీపాన్ని వెలిగించినట్లయితే ఇది సందేశాత్మక చిత్రం జై భీమ్ను యువత అందరూ తప్పక చూడాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు. వైస్ ఎంపీపీ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉపేందర్తో కలిసి భువనగిరిలో జై భీమ్ సినిమాపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టం న్యాయం పేదలకు అందని ద్రాక్షలా మారుతూ వివక్షను ఎదుర్కొంటున్న సమాజంలో రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకొని చివరి దాకా పోరాడిన యథార్థ సంఘటన ఆధారంగా సినిమా తీశారన్నారు. సినిమాలు యువతపై చెడు ప్రభావాలు చూపుతున్న సందర్భంలో ఇలాంటి మంచి సినిమాలు రావడం హర్షణీయించాల్సిన అంశమన్నారు. జై భీమ్ సినిమాపై విద్యార్థి యువతలో చర్చ జరగాలని, నేటి సమాజానికి ఇలాంటి సినిమాలు అవసరమని అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి. ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి. ఎట్లా అన్యాయం జరుగుతున్నది, పరిశ్రమకి ఎట్లా ఉన్నది అనేది చట్టాలలో చూపించింది. అయితే నేను కూడా ఫస్ట్ జై భీమ్ సినిమా ఒక పేపర్లో చూసినప్పుడు నేను కూడా మొదట అనుకున్నది ఏంటంటే అంబేద్కర్ గురించే ఉంటుంది వచ్చే సినిమా అనేది నేను కూడా అనుకున్నాను. మనందరికీ ఇక్కడ దాదాపు జై భీమ్ అంటే అర్థమైంది అనేది ఎలాంటి తమ్ముడు కూడా కొంతమంది అడిగారు. నాకు కూడా విషయం నిన్న మొన్నటిదాకా నాకు కూడా తెలియదు. అయితే జై భీమ్ అంటే అది పార్సీ భాష కింద తీసుకున్నటువంటి పదం. అది మనం జై భీమ్ తమ్ముడు అంటే జై భీమ్ అన్న అన్నాడు అనుకో, అంటే జై భీమ్ అంటే అదొక విజయం. ఇప్పుడు నువ్వు ఉదయం ఇంట్లోకి వెళ్ళి మనం వెళ్తుంటే జై భీమ్ నరేందర్ అన్న అంటే నరేందర్ అన్న నువ్వు పోయే పనిలో విజయం చేకూరు కనుక మనం అంటే జై భీమ్ తమ్ముడు అన్నాడు అనుకో, అది మనకు కూడా నువ్వు కూడా విజయంతో తిరిగి రావాలనే అర్థం వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ తోటి జై భీమ్ అనేది పార్సీ భాష నుంచి తీసుకున్నటువంటి విషయం. అది జై భీమ్ సంబంధించినటువంటి విషయం. అంతేనా మీకు? నిజామాబాద్ నగర్ శివార్లో దారుణం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చివేసిన సంఘటన నగరంలోని బుర్గం శివార్లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ఎక్కడో హత్య చేసి బొర్గం ప్రాంతంలోని పంట పొలాల్లో మృతదేహాన్ని కాల్చేసినట్టు తెలుస్తోంది. వారం రోజుల కిందట హత్య చేసి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. మృతుడి వివరాలు ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ బోర్గాం గ్రామ శివారులో ఈరోజు గుర్తు తెలియని వ్యక్తి యొక్క మృతదేహం ఉందని చెప్పేసి స్థానికుల సమాచారం అందించగా వచ్చి మేము వెరిఫై చేసినాము. మృతుడు 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, మగ వ్యక్తిగా గుర్తించినాము. సో ఇతని చనిపోయి ఆల్మోస్ట్ వారం రోజులు అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మృతదేహాన్ని బట్టి చూస్తే బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. మృతుడు ఎవరనేది వివరాలు తెలియాల్సి ఉంది. దాన్ని బట్టి చేసేది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ధాన్యం కొనుగోలు రగడ. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష మీటింగ్. చంద్రబాబు ఆరోపణలపై స్పందించిన సజ్జల. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఎన్నికల బరిలో సోను సుడ్ సోదరి. సంచలన ప్రకటన చేసిన సోను. ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయొద్దు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్ఎస్ఎఫ్ విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.